హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్ములు కేబీ. ఈరోజు 8 జనవరి 2026 ఫ్రైడే. ఈరోజు గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ అండ్ గోల్డ్ సిల్వర్ మీద ఉన్న మార్కెట్ న్యూస్ అనేది చూద్దాము. గోల్డ్ సిల్వర్ ప్రైజెస్కి వచ్చే కొందికి నిన్న క్లోజింగ్ ప్రైజెస్కి ఈరోజు ఓపెనింగ్ ప్రైజెస్కి 0.80% గోల్డ్, 12% సిల్వర్ తగ్గడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్స్ 22 క్యారెట్ 12,715, సిల్వర్ 268 రూపీస్ తగ్గడం జరిగింది. అండ్ ఆల్సో 24 క్యారెట్ అండ్ 18 క్యారెట్ ప్రైజెస్కి వచ్చే కొందికి 24 13,881, 18 క్యారెట్ 10,411 రూపీస్గా ఈరోజు ఉన్నాయండి. అండ్ ఆల్సో ఈరోజు గోల్డ్, సిల్వర్ ప్రైజ్లలో చేంజెస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మార్కెట్ అనేది హాలిడే కాబట్టి ఎవరైతే రేపు అమ్మాలనుకుంటున్నారో, ఏదైతే ఈటీఎఫ్లు ఉన్నాయి కానీ లేదు మ్యూచువల్ ఫండ్స్‌లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నా కూడా అవి రేపైతే ఏవైతే అమ్మాలనుకుంటున్నారో ఈరోజే అమ్మడం జరుగుతుంది. రేపు ఏవైతే కొనాలనుకుంటున్నారో ఈరోజే కొనడం జరుగుతుంది, రేపు మన్నాడు. అందువల్ల ఈరోజు ప్రైస్ మూవ్‌మెంట్‌లో కొంచెం ఎక్కువ చేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈరోజు గోల్డ్, సిల్వర్ ప్రైజెస్‌లో ఎక్కువ మూవ్‌మెంట్ వస్తుంది. ఎందుకు అంటే ఒకటి, ఫస్ట్ ఈరోజు టారిఫ్ పైన అమెరికా కోర్టు యొక్క డిక్లరేషన్ జరుగుతుంది. అంటే ఈరోజు మన టైం 8:30 రాత్రికి, అదే అమెరికా టైము రాత్రి 10:30 ఏమవుతుందంటే టారిఫ్ పైన కోర్టు యొక్క డిసిషన్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్స్ వన్, ఒకవేళ టారిఫ్ వేయడము కరెక్ట్ అని వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే టారిఫ్స్ ఇంకా వీళ్ళు ఆల్రెడీ వేస్తున్న టారిఫ్‌కి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్స్ వన్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఏమవుతుందంటే టారిఫ్‌లు వేయడం వల్ల మన ఎక్స్‌పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఎక్స్‌పోర్ట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మన కంపెనీలకు ప్రాఫిట్ తగ్గుతుంది. మన కంపెనీలకు ప్రాఫిట్ తగ్గుతుంది కాబట్టి మన కంపెనీల పైన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎయిదర్ ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ బై చేయడం తగ్గుతుంది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఏమవుతుందంటే మనీ అనేది మన స్టాక్ మార్కెట్ నుంచి, మనం కంపెనీల దగ్గర నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ కంపెనీల యొక్క ప్రాఫిట్, టోటల్ అమౌంట్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే గోల్డ్ అండ్ సిల్వర్‌లో అన్‌సర్టెనిటీని క్రియేట్ చేయడానికి ఒక సంకేతం. అండ్ ఆల్సో ఇంకొక న్యూస్ చూసే కొద్దికి గోల్డ్ పెరగడానికి, తగ్గడానికి చూస్తే, గోల్డ్ పెరగడానికి ఉన్న ఓన్లీ ఏకైక రీజన్ సెంట్రల్ బ్యాంక్స్ హ్యూజ్‌గా బై చేస్తున్నాయి. అండ్ సిల్వర్ ఇప్పుడు చెప్పాలంటే కొద్దిగా తగ్గుతుంది చెప్పాలంటే. ఒక 3, 4 డేస్‌గా 286 రూపీస్ నుంచి 268 ఇలాగా ప్రైస్‌ని కంట్రోల్ చేయడానికి ఏవైతే మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మామూలుగా ఏదైతే మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కమోడిటీ ట్రేడింగ్ చేస్తారో వీళ్ళు చిన్న చిన్న క్వాంటిటీలలో చేయరండి, లాట్ల ప్రకారం చేస్తారు. ఎప్పుడైతే లాట్ల ప్రకారం చేస్తారో ఆ లాట్‌కి ముందు పెడుతున్న అమౌంట్‌కి ఇప్పుడు డబల్ పెట్టాలి. మనం ఏదైనా ఫ్యూచర్‌ని బై చేయాలంటే, మంత్లీ ఫ్యూచర్ అయినా, సెకండ్ మంత్ ఫ్యూచర్ అయినా, థర్డ్ మంత్ ఫ్యూచర్ అయినా, ఏది బై చేయాలన్నా ఎక్కువ అమౌంట్ పే చేయాలి. బికాస్ ఆఫ్ దట్స్ వన్, గోల్డ్ ట్రేడింగ్‌ని కొద్ది వరకు అయినా కంట్రోల్ చేయడనేసి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఏం చేశాయంటే దాని యొక్క ప్రైస్ ముందు పెడుతున్న దానికి ఎక్కువ ప్రైజెస్ పెట్టి ఇప్పుడు బై చేయాల్సి ఉంటుంది. అందువల్ల సిల్వర్ ప్రైస్‌లో కొద్దిగా కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజుటి అప్డేట్. అండ్ ఆల్సో నేను చెప్పాలంటే గోల్డ్, సిల్వర్‌లో గోల్డ్ అనేది ఏది పెరిగినా, తగ్గినా కొంచెమే తగ్గుతుంది. సిల్వర్ పెరిగినా, తగ్గినా చాలా ఎక్కువ తగ్గుతుంది. సో ఎవరైతే సిల్వర్ మీద ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, సిల్వర్ మీద మూవ్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఈ రోజుటి ఇన్ఫర్మేషన్. ఈరోజు రాత్రి వచ్చే 8:30 ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాము. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్‌లో కూడా మండే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సంథింగ్ అనేది హ్యాపెన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వచ్చే టారిఫ్‌ల మీద మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తాయి కాబట్టి, మీకు ఎవరికైనా దీనికి ఇన్ఫర్మేషన్ కావాలంటే గిఫ్ట్ నిఫ్టీకి వచ్చి చూసారనుకోండి, గిఫ్ట్ నిఫ్టీలో మనకు తెలుస్తుంది అట్‌లీస్ట్ మన మూవ్‌మెంట్ అనేది ఎక్కడుంది, మన స్టాక్స్‌ని బయట వాళ్ళు ఏం చేస్తున్నారని. మనం ఆఫ్టర్ 3:30 మన మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయలేము. కానీ బయట వాళ్ళు అనేది ట్రేడింగ్ అనేది చేయొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ బయట ట్రేడ్ అవుతుంది కాబట్టి దాంట్లో జస్ట్ వీళ్ళు చూడడానికి వీలవుతుంది. అట్‌లీస్ట్ మనం 8:30కి న్యూస్ వచ్చిన తర్వాత దీని ఇన్ఫో అనేది తెలుస్తుంది. ఇది ఈ రోజుటి ఇన్ఫో. మళ్ళీ రేపటి ఇన్ఫోతో మళ్ళా తెలుస్తాము. థ్యాంక్ యూ. బై.